ప్రేక్షకులరా, వందే మాతర గీతాన్ని సెన్సార్ చేసి ముక్కలు ముక్కలు చేసి పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఒక బాక్సులో దాన్ని దాచిపెట్టి తాళం వేసి లోపల పెట్టేస్తే ఏ మూలన ఉన్నటువంటి దాన్ని బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, గడ్కరీ వీళ్ళందరూ దొరికించుకొని ఆ ఉన్నటువంటి ఏదైతే కటింగ్లు అయినాయో దాన్ని ఫుల్ ప్లెడ్జ్లో తయారు చేసి వందే మాతర గీతాన్ని ఆలపించాలని ఒక చట్టం తయారు చేసి ఉభయ సభల్లో ఆమోదింపజేసి రాష్ట్రపతి దానికి సంతకం పెట్టాడు. మొన్న నిర్వహించినటువంటి స్వాతంత్ర్య దినోత్సవం రోజు జనగణ మంగళదాయక జయహే దాన్ని ప్రతి వాళ్ళు ముస్లింలు కూడా, ముస్లిం సోదరులు కూడా జెండాకి ఎన్నడూ కూడా పతాకానికి వందనం చేయనటువంటి వాళ్ళు కూడా వందనం చేసిర్రు. ఒక్క ఓల్డ్ సిటీ సంబంధించినటువంటి ఎంఐఎం నాయకుడు మాత్రం చెయ్యి మాత్రం ఎత్తలే. సరే, భవిష్యత్తులో ఎత్తుతట్టు చేద్దాం, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ వందే మాతరం గీతాన్ని జాతీయ గీతంగా ప్రకటించడమే కాకుండా జనగణ మంగళదాయక జయహే అన్నదాన్ని పూర్తిగా తీసేయాలని ఒక కామెంట్ చేస్తున్నాడు ప్రముఖ నటుడు. ఎవరు? ముఖేష్ ఖన్నా. ఎందుకన్నాడంటే, నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ గీతం జనగణ మంగళ జాతీయ గీతంగా మారింది. దాంట్లో కూడా ఏమైనా సెన్సార్లు అయినాయో ఎక్కడైనా మూలకున్నాయో భవిష్యత్తులో దొరుకుతుంది. కానీ ఒక రాణిని, బ్రిటిష్ రాణిని ఉద్దేశించి పంజాబ, సింధు, గుజరాతీ, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ అనేటువంటి 2 చరణాలు ఉన్నాయి. ఆ చరణాలలో ఉన్నటువంటి పంజాబ్ అనే పదము పాకిస్తాన్ దేశంలో ఇప్పుడున్నటువంటి పంజాబ్ది, అది మన పంజాబ్ కాదు. ఆ ఉద్దేశాన్ని ఉమ్మడి దేశంగా ఉండాలన్న దాంట్లో తయారు చేసినటువంటి గీతం కాబట్టి, ఒక రాణి, బ్రిటిష్ రాణిని ఉద్దేశించి రాసినటువంటి గీతం కాబట్టి అది అవసరం లేదు. ఇదే వందే మాతరం గీతాన్ని పతాకావిష్కరణ రోజు దాని ప్రార్థనగా మరొక చట్టంగా రూపొందించాలి. జనగణ మంగళదాయక జయహే అవసరం లేదు అన్నాడు ముఖేష్ ఖన్నా. అయితే వీరికి కొత్త కాదు, దీన్ని వివాదాస్పదంగా ఉన్నటువంటి వ్యాఖ్యానం అని మనం అనుకోవడానికి వీల్లేదు. దీని వెనకాల ఏముంది ఏందనేది మనం దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ముఖేష్ ఖన్నా నిర్ణయం, ఆయన వ్యాఖ్య సమంజసమా కాదా? దయచేసి ప్రేక్షకులారా కామెంట్ రూపంలో మీరు మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.